జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన వారిని గమనిస్తే వారందరి జీవితాల్లోనూ తెల్లారే లేవడమనే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయం కాకమునిపే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి రోజును మొదలు పెడుతూ ఉంటారు. ఈ అమృత గడియలో ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అందుకే పిల్లల్ని తెల్లారే లేచి చదవమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక దైవ చింతనకు బ్రహ్మముహూర్తాన్ని మించింది లేదు. అసలు బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ సమయంలో నిద్రలేవడం ఎందుకు మంచిది? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్త సమయం, దీన్ని అమృత సమయమని, బ్రహ్మకాలమని అంటారు. ఇది బ్రహ్మకు సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. తెల్లవారుజామున 3:30, 3:30 నుంచి 5, 5:30 గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తమని పేరు. పూర్వం మహర్షులు, ఋషులు ఆధ్యాత్మిక చింతన చేసేందుకు ఈ పవిత్రమైన సమయాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకు, చదువుకునేందుకు పిల్లల్ని బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు 1:30 లేదా 1:36 ముందుగా వచ్చే ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత అరుణ కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించటంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది. ఇక బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవటం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ సమయంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శబ్దము వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదైనా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తి చేస్తాం. మనసు చేస్తున్న పనిపైనే లగ్నమవుతుంది. ఇంద్రియాలు అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నిటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. వీటన్నిటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం మిగిలిన రోజుపైన పడి క్రమంగా నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చటం వల్ల శరీరం ఆరోగ్యంగానూ ఉంటుంది. ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నిటి కారణంగా జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలనుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం దృష్టి పెట్టేవారికి ఇదే సరైన సమయమని చెప్తారు నిపుణులు.